మిత్రులందరికీ నమస్కారం. ఆసరా కొత్త పెన్షన్లు ఎంత వయసు ఉంటే వస్తాయి, దయచేసి తెలియజేయగలరు అని చాలా మంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఆసరా కొత్త పెన్షన్లను, ఇక్కడ ఓల్డేజ్ పెన్షన్లను ఎంత వయసు ఉన్నటువంటి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. వికలాంగుల పెన్షన్ను ఎంత వయసు ఉన్నటువంటి వారికి ఇస్తారు. ఇక్కడ వితంతువుల ఒంటరి మహిళల పెన్షన్లను ఎంత వయసు ఉన్నటువంటి వారికి ఇస్తారు. గీత, చేనేత మరియు బీడీ కార్మికులకు ఎంత వయసు ఉన్నటువంటి వారికి ఇస్తారు. ఇక్కడ డిఎంహెచ్ఓ హెల్త్ పెన్షన్లను ఎంత వయసు ఉన్నటువంటి వారికి ఇస్తారు అని ఇక్కడ మన సబ్స్క్రైబర్ల యొక్క డౌట్. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ఈ పెన్షన్ల వయసును మారుస్తూ ఉంటారు, కాబట్టే వీళ్లకు కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఈ వీడియో ద్వారా ఓల్డేజ్ పెన్షన్లకు ఎంత వయసు ఉంటే ఇస్తారు, వికలాంగుల పెన్షన్లను ఎంత వయసు ఉంటే ఇస్తారు, ఈ విధంగా ఏ కేటగిరీ పెన్షన్లకు ఎంత వయసు ఉంటే ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఆ డౌట్స్ ప్రజలకు ఉపయోగపడేవి అయితే దానిపైన ఒక వీడియోను రూపొందించి ప్రజలకు అందించడం అనేది జరుగుతుంది. మరియు ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే వృద్ధాప్య పెన్షన్లు రావాలి అంటే ఇక్కడ 57 సంవత్సరాలు నిండి ఉండాలి అనేది ప్రభుత్వం తెలియజేస్తుంది. గత ప్రభుత్వము, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వము 65 సంవత్సరాలు ఉన్నటువంటి ఓల్డేజ్ పెన్షన్దారుల వయసును 57 సంవత్సరాలకు కుదించడం అనేది జరిగింది. 65 సంవత్సరాల తరువాత వచ్చే ఈ ఆసరా పెన్షన్లను 57 సంవత్సరాలు దాటిన వెంటనే 58 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి అందించడం అనేది జరిగింది. ఈ విధంగా 2023లో ఓల్డేజ్ పెన్షన్దారులకు 5 లక్షల పెన్షన్లను 57 సంవత్సరాలు నిండిన వెంటనే అందజేయడం అనేది జరిగింది. ఇక్కడ మీకు ఓల్డేజ్ పెన్షన్లు 57 సంవత్సరాలు నిండిన వెంటనే ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక హామీ కూడా ఇచ్చింది. ఇక్కడ చేతి వృత్తుల వారు ఎవరైతే ఉంటారో, కుల వృత్తుల వారు ఎవరైతే ఉంటారో, చాకలి వాళ్ళు, మంగలి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, వడ్రంగి వాళ్ళు, పూసలి వాళ్ళు, కౌసలి వాళ్ళు, ఈ విధంగా కుల వృత్తులపైన జీవించే వారికి 50 సంవత్సరాల వచ్చిన వెంటనే పెన్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఒకవేళ ఈ కుల వృత్తుల వారికి 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ వచ్చినట్లయితే వాటి వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మాత్రము అందరికీ కూడా ఓల్డేజ్ పెన్షన్లు రావాలి అంటే 57 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక తర్వాత మనకు గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికుల పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ 3 కేటగిరీల పెన్షన్దారులకు 50 సంవత్సరాలు నిండిన వెంటనే పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత వితంతు పెన్షన్ ఎంత వయసు ఉండాలి అంటే వితంతువులకు వయసు అనేది పెళ్ళైన తర్వాత మామూలుగా 25 సంవత్సరాల వయసు ఉండాలని పేర్కోవడం అనేది జరిగింది. కానీ పెళ్ళైన తర్వాత వారి భర్త చనిపోయినట్లయితే వారు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. పెళ్ళైనటువంటి వారి భర్త చనిపోతే వారికి వయసుతో సంబంధం లేకుండా ఈ వితంతు పెన్షన్లను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే వారి భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ను కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్. ఇక తర్వాత ఒంటరి మహిళల పెన్షన్ కోసము ఎంత వయసు ఉండాలి అంటే ప్రభుత్వం పేర్కొన్న దాని ప్రకారము 35 సంవత్సరాలు నిండినటువంటి ఒంటరి మహిళలకు పెన్షన్ రావడం అనేది జరుగుతుంది. అక్కడక్కడ 35 సంవత్సరాలు నిండకున్నా కానీ కాంపిటేటివ్ అథారిటీ ద్వారా సర్టిఫికేట్లు తీసుకొచ్చుకున్నటువంటి 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు కూడా ఈ ఒంటరి మహిళా పెన్షన్లు రావడం అనేది జరుగుతుంది. నిర్దిష్టమైనటువంటి వయసు మాత్రము 35 సంవత్సరాలుగా పేర్కొన్నారు. ఇక దివ్యాంగుల పెన్షన్ కు ఎంత వయసు ఉండాలి అంటే దివ్యాంగుల పెన్షన్ రావడానికి వయసుతో సంబంధం లేదు అని గైడ్ లైన్స్ లో పేర్కొనడం అనేది జరిగింది. కాకపోతే చిన్న పిల్లలు అయినా కానీ వారికి దివ్యాంగుల సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి.
వికలాంగుల ధృవీకరణ సర్టిఫికేట్ను కలిగి ఉండాలి. దానిని సదరం సర్టిఫికేట్ అంటారు. సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి ఏ వయసు దివ్యాంగులకైనా కానీ ఈ పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది అని పేర్కోవడం అనేది జరిగింది. డిఎంహెచ్ఓ పెన్షన్లు అయినటువంటి బోధకాలు పెన్షన్ కానివ్వండి, హెచ్ఐవి పెన్షన్ కానివ్వండి, డయాలసిస్ పేషెంట్స్కి ఇచ్చేటువంటి పెన్షన్లు కానివ్వండి, వీరికి ఎలాంటి వయసుతో సంబంధం అనేది ఉండదు. కాకపోతే ఆయా వ్యాధులు వచ్చినట్టుగా డాక్టర్ సర్టిఫికేట్స్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సబ్మిట్ చేసినట్లయితే వారికి డిఎంహెచ్ఓ హెల్త్ పెన్షన్స్ రావడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.